వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేరు, ఇక మీద కూడా ఉండరు. కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీ వెంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించి నిత్యము భక్తులకు దర్శనమిస్తూ వారిని తరింపచేస్తున్నారు. ఆ స్వామి దివ్య మంగళమూర్తిని ఒక్క క్షణకాలమైన దర్శించుకోవడానికి, తరించడానికి వేల కొలదిగా భక్తులు నిత్యము ఈ క్షేత్రానికి యాత్ర చేస్తుంటారు. శ్రీవారి సుప్రభాతంలో భాగమైన మంగళాశాసనములో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఒక మధురానుభూతిని ఈ విధంగా వర్ణించారు. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. తన అవయవాలన్నింటి సౌందర్యం చేత సమస్త జనులను సమ్మోహనపరిచే శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక. అంటే శ్రీవారి దర్శనంలో ఒక సమ్మోహన లక్షణము ఉన్నదని అర్థం. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మరలా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఇంకా చూడాలనిపించే మనస్సుతో భక్తులు తిరిగి వస్తారు. దీని ప్రస్తావన కూడా మంగళాశాసనంలో ఇలా ఉంది: అకాల తత్వమశ్రాంత మాత్మానామనుపశ్యతాం అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం. కాలతత్వం నిండేదాకా ఎడతెగకుండా తనను దర్శించే ప్రాణకోటికి తృప్తి లేని అమృత స్వరూపం కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక. యుగ యుగాలుగా భక్తులు స్వామివారిని దర్శిస్తూనే ఉన్నారు. ఈవేళ రేపు ఇలాగే దర్శిస్తుంటారు. కానీ ఒక్కరికి కూడా అబ్బా స్వామి దర్శనంతో తృప్తి పడ్డాం అని అనిపించదు. కొద్దిసేపు అలా ఇంకా చూడాలని కోరుకుంటారు. ఆ స్వామి దివ్య మంగళ విగ్రహంలో ఏదో దివ్య రహస్యం ఉంది. అది ఒట్టి విగ్రహం మాత్రం కాదు, జవజీవాలతో కూడిన దివ్య శరీరాకృతి, మధురమైన మనస్సు, అపాల విశాల బుద్ధి, 14 భువనాలలోనూ వ్యాపించే దివ్యాత్మ చైతన్యం కలిగిన ఒక దివ్య పురుషోత్తముడి దివ్యమంగళ భవ్య రూపం. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూచినంతనే పులకితులై శరీరాలు కంపిస్తుండగా కళ్ళల్లో నీళ్లు జలజలా రాలుతూ జన్మాంత పుణ్యాలను కదిలించి భక్తుడిలో ఏ మూలనో దాగి ఉన్న చిద్రూపాన్ని బయటకు తీసి క్షణం పాటు చూపించి మళ్ళీ ఈ మాయా జగత్తులో తోసివేసే ఓ దివ్యశక్తి ఆ ఆనంద నిలయంలో విరాజిల్లుతూ ఉంది. బంగారు వాకిలి వరకు కోరికలు కోరుకోవాలని, స్వామితో తమ గోడును చెప్పుకోవాలని క్యూలైన్లలో ఎన్నో ప్రయాసలు, తోపులాటలు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అన్న నామస్మరణ వినగానే, ఆ దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించగానే భక్తులందరూ ఉచ్చరించే గోవింద శబ్దాలు వినగానే ఆ అద్భుత ఆనంద క్షణాన కనురెప్పలు వాటంతటవే మూతపడిపోయి క్షణకాలమైనా దర్శనం చేసుకున్నామనే సంతోషంతో దీపాల్లా వెలిగిపోతాయి. ఆ స్వామి దివ్యాశీస్సులు చూపుల్లోనే భద్రపరుచుకుని పాపం ప్రతి భక్తుడు కోరికలు ఏవీ అడగకుండానే, అడగాలని తలంపు రాకుండానే అమృతం రుచి చూసిన దేవతల్లా నిర్వికార చిత్తరంతో వెనుదిరుగుతారు. ఆ ఒక్క క్షణం కోసం, ఆ శుభతరుణం కోసం ఎన్నో కిలోమీటర్ల నుండి తిరుమలకు చేరుకుంటారు. ఇదంతా శ్రీనివాసునికి భక్తునికి మధ్య జరిగే ఆనందానుభూతి, దర్శనానందానుభూతి. ఇది ఎవరికి వారి హృదయంలో పదిలపరుచుకుంటారు. ఇదే తిరుమల యాత్ర ముఖ్య లక్ష్యం. మళ్ళీ తిరుమలకు చేరుకోవడం దీనికి సజీవ సాక్ష్యం. తిరుమల తిరుపతి యాత్ర అనే ఈ సిరీస్లో భాగంగా తదుపరి వీడియోలో
తిరుమల యాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు చెప్పుకుందాం. చూస్తూనే ఉండండి వేదిక. ఓం నమో వెంకటేశాయ. శుభం.